నమస్తే అండి అందరికీ. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్ని. ఇదంతా పోలీసులే కుట్ర చేసే రాజకీయ నాయకులు కూడా నేను అంత ఖచ్చితంగా ఎలా చెప్తాను? ఇప్పుడు 2009 కంటే ముందు ఎప్పుడో నన్ను ఒంగోలులో పనిప్పించారు చూడండి. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పక్కన వెంకటరావు అని ఒక ఆయన కమ్మోళ్ళు, ఆయన వెంకటరావు, ఆయన నాలుగంతస్తులు అపార్ట్మెంట్. అది చిన్న అపార్ట్మెంట్. దానిలో ఒక ఫ్లాట్ నాకు ఇస్తారు, కబోర్డ్ వర్క్, పీస్ వర్క్. వేరేవాడు 100 రూపాయలకు ఒప్పుకొని నాకు 70 రూపాయలకు 75కి ఇచ్చాడు. నేను బడుగు సమర్పణరావు గారు, నబీ అనేవాడు చిన్నమాటలో పొడి, చింతాపాలెం చంటిగాడు, వీడిని తీసుకెళ్ళి పని చేపిస్తా. అక్కడ నైట్ కూడా చేసి వస్తాం. అప్పుడు పని అయిపోగానే బడుగు సమర్పణరావు గారు అనేవాడు నాకు సిమ్ కార్డు ఇస్తాడు. సిమ్ కార్డు అరే దొరికిందని, వడాఫోన్ నెంబరు, అది దాని నెంబరు 9160060667. ఇప్పుడు ఆ నెంబరు నేను నా రెండో భార్య నన్ను పెళ్ళై విడిచిపెట్టిన తర్వాత 2014 వరకు కూడా నేను అదే నెంబర్ వాడా. మీకు ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు ఎవడన్నా తప్పుటోడో చెడ్డోడో దొంగోడో అయితే ఇప్పుడు వాడి నెంబర్ మనకు తెలిస్తే ఆ ఇంటికి వెళ్ళినోడు, ఇప్పుడు మీ ఇంట్లో ఒకడు పని చేస్తానికి వచ్చాడు, వాడు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, తప్పు చేస్తానో లేకపోతే ఏదైనా పాప కార్యం చేస్తానో వాడి నెంబర్ మన దగ్గర ఉంటుంది. వాడి నెంబర్ మన పోలీసులకు ఇచ్చినా, వాడి వివరాలు మనం చెప్పినా, వాడి అడ్రస్ చెప్పినా, వాడు ముందు ఇమీడియట్గా పట్టుకోవాలన్నా కూడా వాడి సిమ్ ఏ ఫోన్లో ఉన్నా ఆ జియోలాజికల్ లొకేషన్ ఆధారంగా వాడిని పట్టేసుకుంటారు. మరి 2009 కంటే ముందు నుంచి 2014 దాకా నేను ఎక్కడున్నానో తెలీదా? అంటే పోలీసులు ఎందుకు నన్ను పట్టుకొని ఉండలేదంటారు? అంటే ఎప్పటి నుంచో లైవ్ ఉంది. అంటే ఏమర్థమవుతుంది? అలా చేయాలంటే ఫస్ట్ నాకు బయోడిజిటల్ ఐడి 4 అంకెల నెంబర్ ఉండాలా. 4 అంకెల నెంబర్ కొట్టాలి. బయోడిజిటల్ ఐడి 4 అంకెల నెంబర్ కొట్టాలా. అది 4 అంకెలు మాత్రం ఉంటుంది. అది ఎప్పుడు కొట్టావు అప్పటి నుంచి నా శరీరము, మెదడు, ఆత్మ చేతిలో ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ పోలీసులు కదా చేపించింది. అప్పుడు అక్కడ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ వెనకమల పోలీస్ క్వార్టర్స్లో అక్కడ పని చేస్తారు వాళ్ళు. నాకు పని ఇప్పించినోడు రాజు తొందరగా పంచి అక్కడ సిఐ నీకు పెద్ద పని ఇస్తా అన్నాడు అని కూడా అంటాడు వాడు పని ఇప్పించినోడు. అవును అన్న, ఏం పని అన్న, నేను చేస్తానంట. నాకు పని అంటే ఇష్టం. నేను తొందరగా వచ్చే చెప్తా అంటాడు. ఇదే పెద్ద పని అంటే. అట్లా నేను అందరితో పాటు కూడా వాళ్ళతో కూడా కమ్మలతో కూడా ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరిస్తే అప్పుడు కమ్మోళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది ప్లాన్. ఇదంతా వాళ్ళే చేశారు. మళ్ళీ నా రెండో పెళ్లి కూడా నన్ను ఏ నియోజకవర్గం నన్ను పని తీసుకెళ్తారు అదే నియోజకవర్గం. నేను రెండో పెళ్లి చేసిన అమ్మాయిల బావ మెడికల్ షాప్ ఉంటుంది కొండపి ప్రకాశం జిల్లా. ఇప్పుడు నా రెండో పెళ్లి కమ్మలలో రెడీ చేస్తాను. నడుబ్రోలో కమ్మలాయుడు జడ్జి ఇద్దరు కలిసి నా తెల్ల కాగితాల మీద 100 రూపాయల బాండ్ స్టాంప్ పేపర్ల మీద 20 పేపర్ల మీద సంతకాలు తీసుకుంటారు. ఆ తెల్ల కాగితాల మీద ఏం రాశారనేది బయటకు వస్తే కమ్మోళ్ళు, మాదిగులు, తెలుగుదేశం వచ్చేసిన కుట్ర బయటకు వచ్చింది. సింపుల్. 2019 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జగన్ ఎప్పుడు వచ్చాడు? 2019 దాకా వచ్చాడు. 2014లో నన్ను విడగొట్టిన తర్వాత నాకు నమ్మ నాన్న తెలుగుదేశం పార్టీ కార్డు గుడిస్తాడు. ఓకేనా? నన్ను కాదు, ప్రపంచంలో ఎవరిని టార్గెట్ చేసినా వాడిని ఎవరు టార్గెట్ చేశాడో వాళ్ళ పేర్లు చెప్పి 24 గంటలు బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి చూడండి, మళ్ళీ మీకు కొన్ని శబ్దాలు వినపడతాయి. ఒకళ్ళు బట్టలు ఉడుతున్నారు, ఒకళ్ళు ఇంటి వెనకాల కమ్మోళ్ళ అమ్మాయి అంటే, ఒకళ్ళు మాదిగోళ్ళ అమ్మాయి అంటే, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. ఇక్కడ అనగానే సత్యప్రసాద్ అని వాడు తెలుగుదేశం వాళ్ళు ఇంటి చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం వాళ్ళు పెట్టి 24 గంటలు టార్చర్ చేపిస్తున్నారు. కొడక మాకు దొరికితే నరికేస్తాం, కోసేస్తాం. ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ 24 గంటలు టార్చర్ చేస్తున్నారు. ఎంత భయభ్రాంతులు, చాలా నీచమైన బూతులతో 24 గంటలు రచ్చ కొట్టిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఇది తెలుగుదేశం రాజకీయ కుట్ర కాదా? ముందస్తు ప్లాన్ కాదా? ప్రతి మనిషి పొద్దున్న లేస్తాడు, స్నానం చేస్తాడు, బాత్రూమ్కి వెళ్తాడు, ల్యాబొరేటరీకి వెళ్తాడు, బట్టలు వేసుకుంటాడు, స్నానం చేస్తాడు. మన ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతారు, స్నానానికి నీళ్ళు పెడతారు, అన్నం తినరా అంటారు, కూరలో మన రకరకాలు వండి పెడతారు, కాఫీ, టీ, పాలు. ఈ అన్నిటికీ ఒక్కొక్క కులపోలతో ఒక్కొక్క కులపోల అమ్మాయితో నాకు అక్కన సంబంధం అంటుకట్టారు. అదే దురుద్దేశపూర్వక ప్రీప్లాన్డ్ ఉద్దేశపూర్వక కుట్ర. బాగా గమనించండి. ప్రతి ఒక్కరు మనం బస్సో, కారో, ఆటోనో ఏదో వాహనం ఖచ్చితంగా ఉపయోగిస్తాం. ప్రతి వాహనానికి ఒక కులపోలతో ఒక కులపోల అమ్మాయితో ఓటు సెట్ చేసి ఇక నేను ఏ వాహనంలో ప్రయాణం చేసినా అదే రిపీట్ చేస్తూ అటువంటి మనుషులు, అటువంటి మొక్కలు ఏదో తప్పు చేసినట్టు చిత్రిస్తున్నారు. వాళ్ళ నామే తీసి సినిమానే మీకు చూపిస్తున్నారు. బాగా గమనించండి. అదే కుట్ర. ఈ 24 గంటలు చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. ఓకేనా? ఇదే కుట్ర. ఇంకా ఇది కుట్ర అంటానికి ఎట్టు చెప్తానంటే, వీళ్ళందరూ కూడా నాకు 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో నాకు ఎంతమంది అమ్మాయిల మహిళలు తెలుసు, ఆ కులపోళ్లే, వాళ్ళ ఊరోళ్లే. వీళ్ళు నాకు ఆ రంకంటి కట్టిన అమ్మాయిల మహిళలు. వాళ్ళందరూ ముఖాల పేర్లు అనేనేమో చురుకుపల్లి నడుపులో ఇంటి చుట్టుపక్కన ఉంటారు. ఇంటి పక్కన ఒక అమ్మాయి మాట్లాడుతుంటే నాకు ఎక్కడో అక్కడ సంబంధించిన అమ్మాయి గుర్తు వస్తుంది. ఇంటి ఎదురు ఒక మహిళ నా ఎదురు వస్తే ఎక్కడో నాకు రంకంటి కట్టి ఒక మహిళ నాకు గుర్తు వస్తుంది. 24 గంటలు వీళ్ళు అదే పని చేస్తున్నారు.
బాగా గమనించండి. ఈ కుట్ర బయటకు వస్తే నా తలకాయ తీసేస్తారు, లింగం కోసేస్తారు, కాళ్ళు చేత నరికేస్తారు, ఎన్కౌంటర్ చేపిస్తారు, కుక్కలను వదిలేస్తారు, మీ అక్కలకి ఇల్లు వాకిలి పీకేస్తారు, మీ అక్కల పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తారు, అడుక్కు తింటారు. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, ఇల్లు వాకిలు తీసేస్తారు. అడుక్కు తింటారా మీరు? అడుక్కు తింటారు. ఇప్పటికే మమ్మల్ని చేయని నష్టం లేదు, పెట్టని కష్టం లేదు, చేయని అవమానం లేదు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కువ తక్కువ మాట్లాడితే నాకు జరిగిన అన్యాయము, నాకు పెట్టిన కష్టాలు, నాకు చేసిన అన్యాయాలు, నా మీద చేసిన కుట్రలు ప్రపంచంలో ఎవడికి జరిగి ఉండవు. ఇది ఒక చరిత్ర కాబోతుంది భారతదేశంలో. అందుకని వాళ్ళు ఎట్లాగైనా నన్ను చంపేయాలని చూస్తున్నారు. చట్టం ఎందుకు వస్తే వాళ్ళు అవుట్ బాల్ అని రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు పోతాడు, దుల్లుపల్లి నరేంద్ర పోతాడు, మోపిది వెంకటరమణ పోతాడు, వాళ్ళకి అమ్మడిపోయిన పోలీసులు పోతారు. అది చెరుగుపల్లి నుండి ఇంటి చుట్టుపక్కల తెలుగుదేశం వాళ్ళందరూ కూడా పోతారు జీతాంతం జైల్లో. నా శరీర భాగాలని పాడు చేస్తున్నాయండి. లోపల మొత్తం శరీర భాగాలు మొత్తం కుళ్ళిపోయేటట్టు చేస్తూ, శరీర భాగాలు మొత్తం మమ్మల్ని అనారోగ్యాలు పాలు చేస్తూ, మా శరీరాల నుంచి యాసిడ్, కుళ్ళిపోయిన అట్టికాయ పండు, చెమట, ఈ 3 కలిపితే ఏ వాసన వస్తుంది? ఆ వాసన వస్తుంది మా కుటుంబ సభ్యుల శరీరాల నుంచి. కారణం, మాకు కొన్ని సంవత్సరాలుగా LSD అనే డ్రగ్స్, లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్ అనే నార్కోటిక్ డ్రగ్స్, కెమికల్స్ మాకు అప్లై చేస్తున్నారు. డ్రగ్స్ వీళ్ళందరూ నా స్నేహితుల్ని, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు నేను పని దగ్గర ఎంతమంది నమ్ముతారు వాళ్ళందరినీ ఉపయోగించి ప్రతి చోట పని దగ్గర LSD డ్రగ్ కలిపి పెడతారు. నేను చూసేదాన్ని బట్టి, పీల్చే అవసరం బట్టి, గ్రహించే వచ్చిన బట్టి, తినే మాటలు బట్టి, తాకేసే పర్సన్ బట్టి నన్ను ఎట్ట ప్రేరేపిస్తే నట్టు చేసేస్తాను. అదే మైండ్ గన్ టెక్నాలజీ. సింపుల్. నేను తప్పు చేశానా? 25 సంవత్సరాలు నా మీద మానవ ప్రాయం చేసి నన్ను నేరస్తుడు చిత్రీకరించింది వీళ్ళే. వాళ్ళు తీసిన సినిమాని ఇప్పుడు మీకు చూపిస్తుంది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ కుట్ర బయటకు వచ్చింది, భయపడుతుంది వాళ్ళే అని నేను నిరూపిస్తాను కోర్టు ముందుకు వస్తే. నా మీద కాదు, కులమతాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా నా మీద కాదు జనాలు వచ్చేది, రావాల్సింది. కుట్ర చేసిన వాళ్ళు మనకి, రాష్ట్రానికి, దేశానికి నిద్ర లేకుండా చేస్తూ ప్రజలను ఎర్రిపప్పం చేసిన రాజకీయ నాయకులు, అవినీతి పోలీసులు చట్టానికి పట్టించే దానిలో మీ ఐక్యత చూపించండి. ఓకేనా? నాకు ఇప్పుడు నా ఆలోచన, నా తలంపుల కళలు మీరు చూస్తున్నారు. అలా చూడాలంటే నాకు బయోడిజిటల్ ఐడి కొట్టాలి, 4 అంకెల నెంబర్ తయారు చేస్తాడు. అంటే మీరు ఇంట్లో టీవీ చూడాలంటే దానికి ఇంటర్నెట్ సౌలభ్యం ఉండాలి. అట్లాగే ఇప్పుడు నేను ఒక టీవీ, నడిచే టీవీలు అంటోని, నడిచే స్పీకర్ బాక్స్లు అంటోని, నడిచే రేడియోలు అంటోని, నడిచే టీవీలు అంటోని, నా చుట్టుపక్కల ఎవడైతే చెప్తే అది నా ఆలోచనలు మీరు చూస్తారు, ఆలోచనలు మీరు వింటారు, ఆలోచనలు మీకు వినిపిస్తారు, ఆలోచనలు మీరు చూస్తారు. నా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు నాలో నేను మాట్లాడుకున్నట్టు నా స్వరంతో మీకు వినిపిస్తారు. అది నా మాట అన్నట్టుగా మీరు నమ్ముతారు. దానికి నేనేం చేస్తా? దాన్ని వాయిస్ మిమికింగ్ అంటారు. అది నా తప్పెట్లయిద్ది అంటున్నా. అదే టెక్నాలజీ. దానికి బయోడిజిటల్ ఐడి కొట్టాలి. అది ఎప్పుడు కొట్టే చెప్పడానికి ప్రభుత్వాలకు, పోలీసులు, రాజకీయ నాయకులు భయం ఏంది? గొడవలైపోతాయి. అది చెప్తే చాలు. 25 సంవత్సరాలుగా నేను నా బ్రెయిన్, నా శరీరం, ఆత్మ చేతులు పెట్టి నన్ను సృష్టించాలో తెలిసిపోయింది. అది చెప్పాలి. చెప్పకపోతే కుల మతాలకు అతీతంగా ఒప్పుకోరు, గొడవలైపోతాయి. నెక్స్ట్, నాకు వీటికి చెప్పి పెట్టాలా. చుట్టుపక్కల నేను ఎదురప్పుడు అతి సూక్ష్మమైన స్వరాలు నా శరీరం వింటున్నాను చూడండి. అది మీకు దాన్ని బట్టి నేను ప్రవర్తిస్తాను. అంటే నేను నా పని నేను చేసుకున్నా కూడా నాకు వినిపించే మాటలను బట్టి నేను ఎలా ఆలోచించాలో, నాకు ఎటువంటి ఆలోచన రావాలి, నేను ఎట్లా ప్రవర్తించాలో వాడు డిసైడ్ చేస్తాడు. అదే మైండ్ గన్ టెక్నాలజీ. ముక్కులో, కుడివైపు ముక్కులో సింథటిక్ టెలిపతి చిప్ పెడతారు. దాన్ని బట్టి చుట్టుపక్కల చెప్పేదాన్ని బట్టి నా హృదయ స్పందనలు మారిపోతాయి, భయానికి కలిగేస్తుంది. దాన్ని స్కిజోఫ్రెనియా. చుట్టుపక్కల అమ్మ పిరికోడు అని నన్ను భయపెడితే భయపడతా, రెచ్చగొడితే రెచ్చిపోతా, కవిస్తే కవించబడతా. అది అట్లా. అంటే స్కిజోఫ్రెనియా అంటారు దాని. స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్, విపరీతమైన ప్రవర్తన. అంటే నన్ను వాళ్ళు ఎట్లా రెచ్చగొడితే నేను అట్లా రెచ్చిపోతా. ఓకేనా? ఓసిడి, బైపోలార్ డిజార్డర్, ADHD, స్కిజోఫ్రెనియా, PSTD, ఈ మానసిక లక్షణాలు, మానసిక వ్యాధులు కొన్ని. ఈ వ్యాధులు ఉండే కొన్ని లక్షణాలు మాలో కనపడతాయి. అంటే మాలో కనపడేట్టు చేస్తారు. మాకు డయాబెటిక్, షుగర్ వచ్చేట్టు చేస్తారు. మాకు రకరకాల శరీర భాగాలు పాడేటట్టు చేస్తారు. మా మీద అలివిగా ఆరోపణలు, అబద్ధాలు సృష్టిస్తూ అవే నిజమని నమ్మిస్తానికి ప్రయత్నిస్తారు. నమ్మించే బదులు ఇన్ని సంవత్సరాలకు వచ్చి నిరూపించిన భయం ఏంటి? 2014 దాకా నేను అదే నెంబర్ వాడా. మరి నా రెండో భార్య నన్ను విడిచిపెట్టిన దాకా కూడా నేను అదే నెంబర్ వాడా. ఇప్పుడు నేను వాడుతున్న నెంబర్ కూడా 6304274454 అనే నెంబరు. కొన్ని సంవత్సరాలు ఇదే నెంబర్ వాడుతుంది. ఇది ఒక్కటే నెంబర్ వాడుతున్నా. నేను యూట్యూబ్లో అన్ని ఛానల్లో కూడా ఇదే నెంబర్ చెప్తున్నా, నా అడ్రస్ కూడా చెప్తున్నా కదా. మన నిజంగా చెడ్డోడినైతే ఎవరు ఆపేరాలి నన్ను పట్టుకోకుండా? నేను నిజంగా చెడ్డోడినైతే అడగండి. చట్టం ముందుకు వస్తే వాళ్ళు పోతారు. మీరు వాళ్ళు నా మీద ఆరోపించిన ఆరోపణ, నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కూడా సమాజంలో పెట్టా. ఇంక నేనేం చేయాలా? వచ్చి డైరెక్ట్ కోర్టు ముందు వచ్చి తెలుసుకుందాం, దేశం మొత్తం లైవ్ ఇచ్చి. నాకేం జరిగినా కూడా వీళ్ళే కారణం. అసలు ఎంత దారుణంగా టార్చర్ చేపిస్తున్నా అంటే తెలుగుదేశం వాళ్ళు. ఇది పక్కా తెలుగుదేశం రాజకీయ గురద కుట్ర.
ఇంటి చుట్టుపక్కల అలగా పిల్లలు, ఇంటి వెనకాల అలగా పిల్లలు అలగా జాతర చేస్తూ ఎంత నీచంగా అవమానపరుస్తున్నారు అంటే పిచ్చోడ నేను అట్ట చేస్తారంటూ వాళ్ళందరూ కూడా జీవితాంతం జైల్లో ఉంటారండి, పిల్ల జల్లతో సహా. సరిగ్గా సరైన వాళ్ళు ఉంటే ఆంధ్రాలో దేశంలో హైకోర్టులు, సుప్రీంకోర్టులు, పోలీసులు వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండాలా. ఇది ఓకేనా? ఇది వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకులు ఎంత, వాళ్ళు మమ్మల్ని ఎంత నీచంగా ఎన్ని కష్టాలు పెట్టి అన్న పెట్టారండి. ఇవన్నీ చెప్పడానికి మాటల్లో నేను చెప్పలేను, కానీ 5 గంటలు బట్టి ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని నేను నిరూపించాలంటే నాకు అవకాశం అయిపోతే మాత్రం గొడవలు అయిపోతాయి. నా మాల జాతి సోదరులారా తెలుసుకోండి, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మలారా, అయ్యలారా, వాళ్ళ లక్ష్యం మన మాల జాతిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తొక్కేయటం. దీని వెనక కులపిచ్చి ఉంది, రాజకీయ ఉగ్రత కుట్ర ఉంది. ఓకేనా? అది వాళ్ళకంటే అవకాశం వస్తే ఇక్కడ నరికేస్తారు, ఇక్కడ చంపేస్తారు, కోసేస్తారు. అవునా వచ్చి చంపు, మరి వచ్చి ఎన్కౌంటర్ చేయి, మరి నన్ను ఎత్తుకెళ్ళి మా పొన్నూరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర పాతేస్తారు పొన్నూరులో. అక్కడి నుంచి చూదురు ఏం జరిగిద్దో. ఎట్లా కనపడుతున్నాం మీకు? ఎట్లా కనపడుతున్నాం అంటున్నా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెచ్చకూడదు. 25 సంవత్సరాలుగా నా శరీరం, మెదడు, ఆత్మ వాళ్ళ చేతిలో పెట్టుకుని నన్ను సృష్టించారని నేను నిరూపిస్తే వాళ్ళకి ఏం జరిగితే మీరే చూస్తారు రాబోయే రోజుల్లో. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.